హాయ్, వెల్కమ్ టు వన్ ఎట్ ఎ టైం. నందిగామ నుంచి సురేష్ గారు మెసేజ్ చేశారు. సార్, మా 1 year బాబుకి హైడ్రోసీల్ అని డయాగ్నోస్ చేశారు. అయితే ఈ హైడ్రోసీల్ సైజు కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. దీని గురించి వివరించగలరా అని అడుగుతున్నారు. హాయ్ అండి. హైడ్రోసీల్ అనేది కడుపు లోపల నుంచి ఒక చిన్న కనెక్షన్ ఉండిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు నీరు అనేది కడుపు లోపల నుంచి బయటికి వచ్చి హైడ్రోసీల్ సైజ్ పెరిగినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇదే నీరు బయట నుంచి కడుపు లోపలికి వెళ్ళి హైడ్రోసీల్ సైజు తగ్గినట్టు అనిపిస్తుంది. సో సైజ్ వేరియేషన్ అంటే సైజ్ పెరగడము తగ్గడము రెండు హైడ్రోసీల్లో చాలా కామన్గా జరుగుతుంటుంది. మరి సైజ్ పెరిగినంత మాత్రాన డిసీజ్ సివియారిటీ పెరిగింది అనుకోవడానికి ఏం లేదు. సైజ్ తగ్గినంత మాత్రాన డిసీజ్ సివియారిటీ తగ్గింది అనుకోవడానికి కూడా లేదు. మరి ఇందులో ఏది ఇంపార్టెంట్? ఇందులో మనకు వయసు ఇంపార్టెంట్. ఇక మీ పిల్లాడు 1 year ఏజ్. సో హైడ్రోసీల్ మనం 2 years వరకు వెయిట్ చేస్తాం. 2 years దాటిన తర్వాత కూడా మనకు హైడ్రోసీల్ కనబడుతుందంటే ఆపరేషన్ చేయించుకోవాలి. 2 years లోపల సైజ్ పెరిగినా సైజ్ తగ్గినా మనం ఆపరేషన్ చేయం.